సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు పార్వతీ కళ్యాణం మొదలుపెట్టబోతున్నాం. పూర్వకాలమున ఒకానొక మాఘమాసమున త్రివేణి సంగమము ప్రయాగలో యాజ్ఞవల్క భరద్వాజ మహర్షులు కలుసుకొనిరి. స్నాన జపాదులు ముగించుకొని త్రివేణి మాధవుని దర్శించిరి. వారుభయులు చేయు సత్సంగములు భరద్వాజ మహర్షి యాజ్ఞవల్క మహర్షిని ఇట్లడిగినాడు: ఓ మహర్షి, ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమును గూర్చి సవివరముగా చెప్పవలసినది. ఆ దివ్యము సుందరము అగు కథను నేను విని తరించెదను. నాతో పాటు దీనిని చదివినవారు విన్నవారు తరించెదరు. భగవంతుని అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఓ భరద్వాజ, నువ్వడిగినట్లు నాకు తెలిసినంతవరకు తెలుపుదును. నీ సందేహములు తొలగును. జాగ్రత్తగా వినుము. త్రేతాయుగమందు ఒక పర్యాయము శంకర భగవానుడు మహామునియగు అగస్త్యుణ్ణి చూడ్చుటకు వెడలినాడు. శంకరునితో పాటు జగజ్జనని సతీదేవి కూడా ఉన్నది. ఆది దంపతులను ఆ మహర్షి పూజించి శ్రీరామనామ మహత్తు రామతత్వసారము తెలిసిన వాడగుట వలన దాని మహత్వమును సవిస్తరముగా వినిపించ శంకరుడు ఎంతగానో ఆనందించినాడు. అంతటా ఋషి పూచి హరిభగతి మహాయి అగస్త్యుల వారు శ్రీహరి తత్వమును గూర్చి విపులముగా తెలుపుడు అని కోరా. శివుడు ఆనందించి కొన్ని దినములు ఆశ్రమునందుండి సవివరముగా వివరించి హరితత్వమును తెలిపినాడు. ఋషివర్యులు ఆనందించినారు. సతీ సమేతుడై శివుడు కైలాసమునకు వెడలినాడు. సాంబ సదాశివుడు చెప్పిన శ్రీహరి తత్వమును విన్నవారెల్లరూ మిక్కిలిగా సంతోషించారు. ఆ దినములలో భూభారమును హరించుటకై శ్రీమన్నారాయణమూర్తి రఘువంశమందు దశరథ కౌసల్యలకు పుత్రుడుగా జన్మించినాడు. తండ్రి మాట ప్రకారం అయోధ్య రాజ్యమును త్యజించి తాపస వేషమును ధరించి దండకారణ్య రాజ్యములో ప్రవేశించి సంచరించుచు ఋషులను దర్శించుచుండా సృష్టి స్థితి లయకారకుడగు శ్రీరామచంద్ర భగవానుని దర్శనము ఎట్లు లభించునా అని గుప్త రూపమున వెడలుచుండా ఎవరునూ గుర్తింపలేకుండిరి. అర్ధాంగియగు దాక్షాయణికి శివుడు పడు తాపత్రయమును గూర్చి తెలియదు. అతడు రెప్పలు వేయక శ్రీరామ సాక్షాత్కారము కొరకు ఎదురుచూచుచున్నాడు. మానవునిచే చచ్చునట్లు రావణునకు బ్రహ్మ వరమిచ్చాడు. అతడిచ్చిన వరమును శ్రీమన్నారాయణమూర్తి సత్యము గావింపవలెను. అది గమనించి శివుడు అటు ఇటు తిరుగుచూ శ్రీరామచంద్ర మహారాజును ఎట్లు దర్శింతునా అని ఆలోచించుచుండా అదే సమయమున రావణుడు మారీచును వెంటనెడుకొని వెడలుచూ, ఓ మారీచా, నీవు మాయామృగానివి కమ్ము, అటు ఇటు ఈ ప్రాంతమున సంచరింపుమని పలుక వాడు భయపడి అట్లే చేయుచుండెను. సీతాదేవి ఆ మాయామృగమును పట్టిమ్మని శ్రీరాముని కోరినది. దానిని పట్టుకొనుటకు వెళ్ళినాడు శ్రీరామలక్ష్మణులు. ఈ సమయమున లేరు. సీత ఒంటరిగా ఉన్నది. రావణుడు ఆమెను మోసగించి లంకకు తీసుకుని వెళ్ళాడు. మాయామృగమును సంహరించి శ్రీరామలక్ష్మణులు ఇరువురు ఆశ్రమమునకు వచ్చిరి. అందు సీతాదేవి లేకుండుటచే మిక్కిలిగా దుఃఖించిరి. శ్రీరాముని నేత్రముల వెంట కన్నీరు వరదల వలె స్రవించసాగినది. మానవుల వలె భార్య లేకుండుటచే విరహబాధ పడుచున్నట్లు నటించినాడు. అతనికి సీతతో సంయోగము గాని వియోగము గాని లేదు. చూచువారలకు విరహబాధ చెందుచున్నట్లు శ్రీరాముడు కనిపింపసాగాడు. శ్రీ రఘురాముని లీలలు చూచువారలకు ఆశ్చర్యముగా ఉండెను. భక్తులకు జ్ఞానులకు మాత్రం వారి లీలా వినోదములు తెలియను. అజ్ఞానులు మాయామోహమున చిక్కుకొనుటచే హరిమహిమలు తెలియలేదు. శివుడు శ్రీరాముని దర్శించుట చేత కనుల వెంట ఆనంద బాష్పాలు స్రవించసాగినవి. కంఠము గద్గదికమైనది. తన్మయత చెందాడు. సమయంను అనుసరించి శ్రీరాముని వద్దకు ఏగి మౌనంతో నిలుచున్నాడు. అచ్చట నుండి వెడలినప్పుడు శ్రీరామ జయ జయ అని పలికి సతీదేవిని వెంటనెడుకొని సంతోషంతో కైలాసగిరికి బయలుదేరినాడు. శ్రీరాముని దర్శించుటచే శివుడు ఆనంద పరవశుడై ఉండా సతీదేవి చూసి సందేహము గలదై మనసునందు ఇట్లు ఆలోచించుకున్నది. దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, నాగులు, మునులు, ఋషులు శివుడికి నమస్కరిస్తారు కదా. ఈయన ఒక్క రాజపుత్రుని చూచి సచ్చిదానంద స్వరూపుడిని పలికి నమస్కరించాడేమి? అతడిని చూచి తన్మయుడైనాడేమి? ధ్యానములో మునిగి కూర్చున్నాడు. సర్వవ్యాపకుడు, మాయారహితుడు అరుగు
వానిని గూర్చి వేదములే చెప్పలేకపోయినవి. అట్టి భగవానుడు ఏలా మానవ శరీరమును ధరించెను, సచ్చిదానందుడు ఎట్లాయెను, దేవతా గణములకు ఉపకారము చేయుట కొరకు, దుష్టుల శిక్షించుటకు, భక్తుల సాధువుల రక్షింపుట కొరకు ఆ శ్రీమన్నారాయణ మానవ రూపమును ధరించిన. జ్ఞాన సముద్రుడు లక్ష్మీపతియును అగు భగవానుడు కాముకుని వలె ఏల రోదన చేయుచు స్త్రీని వెదుకుకొనుచున్నాడు. శివుడు సర్వాంతర్యామి, సమస్తము ఎరిగినవాడని, అట్టివాడేలా అసత్యము పలుకునని సతీదేవి మనస్సున అనేక విధములుగా అనుమానములు ఉత్పన్నమైనవి. అందువలన ఆమెకు జ్ఞానోదయము కలగలేదు. ఆవిడ మనోభావములు శివుడు గ్రహించి, దాక్షాయణి, నీది స్త్రీ స్వభావము కనుక సందేహములు మెండుగా ఉన్నవి. దాక్షాయణి, మునిశ్రేష్ఠుడగు అగస్త మహాముని ఎవని కథను మనకు వినిపించెనో ఆ అవతారుడే ఈ శ్రీరాముడు. భక్తులు, జ్ఞానులు, మునులు వీరి సేవ సర్వకాలములలో చేయుచుందురు. ఏ పరబ్రహ్మ స్వరూపమును వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, భారత, భాగవత, రామాయణాది గ్రంథములు కీర్తించి వర్ణింపజాలకుండెనో, మాయాతీతుడు, నిత్యుడు, పరబ్రహ్మ, పరమ స్వతంత్రుడును అగు భగవంతుడే బ్రహ్మయే శ్రీరాముడిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చుచున్నాడు అని శివుడు ఎన్ని పర్యాయములు చెప్పిననో ఆమెకు తత్వరహస్యములు అర్థము కాలేదు, సందేహము పోలేదు. ఇదంతయు మాయా ప్రభావమని శివుడు తెలుసుకుని నవ్వుకున్నాడు. సతీదేవి శ్రీరాముని పరీక్షించుట. ఓ సతీ, నీ మనసులో గల సందేహమును పోగొట్టుకొనుము. వారినెట్లు పరీక్ష చేయవలెనో అట్లు చేసిరమ్ము. నీవు వచ్చు వరకు నేనీ మర్రి చెట్టు నీడన కూర్చుండి ఉండెదను. నీలో గల భ్రమను, మోహమును పోగొట్టుకొనుము అని శివుడు పలుక, దాక్షాయణి శ్రీరాముని ఎట్లు పరీక్షింపవలెనో ఆలోచించుకొనసాగినది. దక్షుని పుత్రికయగు సతీదేవికి శుభములు కలుగవని ఎంత చెప్పిననో వినలేదని, విధివ్రాత విపరీతముగా ఉండుటచే ఆమెకు మంచియు చెడుగా తోచుచున్నదని భావించుకున్నాడు. శ్రీరామానుగ్రహము ఎట్లుండినా అట్లే జరుగునని తర్క వితర్కములతో పని ఏలనని భావించి శ్రీహరి 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 అని స్మరించుకొనసాగెను. సుఖధాముడు ఆనందరాశియును అగు శ్రీరాముడున్న ప్రదేశమునకు సతీదేవి బయలుదేరి వెడలినది. సతీదేవి వివిధోపాయములను ఆలోచించి జగన్మాత సీతామాత రూపమును ధరించి భక్తోద్ధారకుడు దీనజన బాంధవుడును అగు శ్రీరాముడు వచ్చు మార్గమునకు ఎదురుగా రాసాగినది. లక్ష్మణుండు ఆమెను చూచి సీతయ్యని భావించి ఆశ్చర్యము చెందినవాడై ప్రకటితమును గానియక గంభీరుడై మౌనం వహించినాడు. శ్రీరామచంద్రుడి ప్రభావము లక్ష్మణునకు బాగుగా తెలియను. సర్వజ్ఞుడు, స్మరణమాత్ర సంతుష్టుడు, అజ్ఞానమను కారు చీకట్లను పారద్రోలువాడు, సర్వజీవుల హృదయాలలో ఉండువాడు అగు శ్రీరామచంద్రుడు సతీదేవి సీత వేషం వేసుకుని వచ్చుచున్నట్లు తెలుసుకున్నాడు. ఆమె భగవంతుణ్ణే మోసం చేయదలించగదా. శ్రీరాముడు తన మాయా బలమును తెలుసుకొని మృదువగు మాటలతో సతీదేవితో ఇట్లు పలికినాడు. అమ్మా, నేను దశరథుని పుత్రుడను, శ్రీరాముడను. నీకు 2 చేతులు ఎత్తి నమస్కరించుచున్నాను. నా తండ్రి పరమశివుడెక్కడా? ఈ దట్టమగు కీకారణ్యమున ఒంటరిగా ఏలా సంచరించుచున్నావని మృదువగు మాటలతో ఆమెను ప్రశ్నించాడు. ఆ సుందరములగు మాటలు వినుటచే శ్రీరాముడు తన్ను గుర్తించాడని సంకోచించి శివుని వద్దకు వెడలుచుండా ఆమె హృదయమున వివిధ విధములగు ఆలోచనలు రాసాగెను. శ్రీరామచంద్రుని ప్రభావమును గొప్పతనమును గూర్చి శంకర భగవానుడు చెప్పినను నేను వినిపించుకొనక అజ్ఞానుడని ఆరోపించితిని. నేనతని వద్దకు ఎట్లు వెడలగలను? నే వెడలిన పరీక్షించితివా? ఎట్లు పరీక్షించితవని అడిగినా నేనేమి చెప్పగలను అని బాధపడుచుండెను. సృష్టి స్థితి లయకారకుడగు శ్రీరాముడు సతీదేవి బాధపడుట చూసి తెలుసుకుని తన ప్రభావమును ఆమెకు చూప నిశ్చయించుకుని ఆమె వెడలు మార్గమున సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడు వచ్చుచున్నట్లు చూసెను. ఈ దివ్య రూపమును చూసి సతీదేవి ఆశ్చర్యచకితురాలైనది. ఆమె వెనుదిరిగి చూడ సీతారామ లక్ష్మణులే కనిపింపసాగిరి. ఋషులు, మునులు, భక్తులు, దేవగణములు శ్రీరామునకు సేవలు చేయుచుండుట ఆమె చూచి ఆశ్చర్యం చెందినది. అనేక వేల బ్రాహ్మల, విష్ణుల, శివులను సతీదేవి అచ్చట చూసెను. దేవతలు, యక్షులు, కిన్నెరులు శ్రీరామునకు నమస్కరించుచు సేవలు చేయుచుండుట ఆమె చూసినది. దేవతలెల్లరూ వివిధ శరీరములు ధరించి శ్రీరామచంద్రునకు సేవలు చేయుచు శ్రీహరి రూపమునే చూచుచుండిరి. సతీదేవి తన భర్త వద్దకు వెడలుచుండా మార్గంలో
ఆమె ఎటువైపు చూసినను అనేక మంది సీతారాములు కనిపింపసాగిరి. అదే విధముగా బ్రహ్మలు, విష్ణువులు, మహేశ్వరులు కనిపించుచుండిరి. ఈ జగత్తంతయు సీతారామమయముగా కనిపించి భయకంపితురాలైంది. శరీరము స్వాధీనము తప్పినది. గుండె దడదడ కొట్టుకొనసాగినది. అడుగు ముందుకు వెయ్యలేక కన్నులు మూసుకుని మార్గమందు కూర్చున్నది. కొంతసేపటికి ఆమె కన్నులు తెరిచి చూడ సీతారామలక్ష్మణులు అచ్చట కానరాలేదు. మాటిమాటికి ఆమె శ్రీరామచంద్రుని స్మరించుకొనుచు నమస్కరించుకొనుచు శివుని సన్నిధికి బయలుదేరి వచ్చినది. పరమేశ్వరుడు ఆమెను దగ్గరకు తీసుకుని నవ్వుకొనుచు యోగక్షేమాలు విచారించి, దాక్షాయిణి, నువ్వు శ్రీరాముని ఎట్లు పరీక్షించితివో తెలుపమని అడిగినాడు. సతీదేవి శ్రీరాముని ప్రభావము ఎరిగిన దగుటచే భయము వలన శివుని వద్ద ఆ పరీక్షించిన విధానము చెప్పక, నేను శ్రీరాముని పరీక్షింపలేదు, నేనచ్చటకు వెడలి నీవలే శ్రీరామునకు నమస్కరించితిని, నువ్వు చెప్పిన దానిలో అసత్యమేమీయూ లేదని పలికినది. సతీదేవి అబద్ధము చెప్పినట్లు జ్ఞాననేత్రంతో చూచి శివుడు తెలుసుకున్నాడు. శ్రీరామునిచే ప్రేరేపింపబడిన మాయకు శివుడు నమస్కరించి అసత్యము పలికిన సతీదేవిని చూశాడు. సీత వేషము వేసినందులకు శివుడు బాధపడ్డాడు. ఆమె కోరికను నెరవేర్చవలెనని మహాదేవుడు నిర్ణయించుకున్నాడు. నేను ఈమెను పూర్వము వలె ప్రేమించిన భక్తి మార్గమునకు అన్యాయం చేసిన వాడనగుదును. ధర్మ మార్గమును తప్పరాదని నిర్ణయించుకుని శ్రీరామ ధ్యానమందు నిమగ్నుడై ఆమెతో ఏమీయూ పలుకక హృదయమందు బాధపడిసాగినాడు. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికెను, మహేషా, నీకు జయమగుగాక. నీకు తప్ప ఇతరులెవ్వరూ ఇట్టి ప్రతిజ్ఞ చేయజాలరు. సర్వసమర్థుడవు, శ్రీరామ భక్తుడవు. ఆకాశవాణి పలుక సతీదేవి విన్నదై సిగ్గుపడి తన నాతునితో ఇట్లు పలికెను, దయాస్వరూప, సత్యవాక్పాలక, నువ్వేమి ప్రతిజ్ఞ చేసితివో తెలుసుకొన గౌరుచున్నాను, నన్ను అనుగ్రహించము అని పలికింది.